19వ అధ్యాయము 3వ వచనం మళ్ళీ చదువుతున్నాను, వినండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి అనేటువంటి మాట రాస్తున్నాడు. తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి అనేటువంటి మాట రాస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భానుసారంగా ఒకవేళ మనం చూస్తూ ఉంటే పోయి అనేటువంటి మాట కాకుండా ఇంకొక మాట ఉపయోగించవచ్చు. ఏంటో తెలుసా? పారిపోయి అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించవచ్చు. ఏలియా పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పారిపోతూ ఉన్నాడు? తన సేవకునేమో బెయేర్షెబాకు వెళ్ళమన్నాడు. ఇతడేమో అక్కడి నుండి కొంచెం దూరము ప్రయాణము చేసి బదిరీ వృక్షం కిందకు వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. అంటే ఏలియా పారిపోతూ ఉన్నాడు. ఒకవేళ ఇదే ఏలియా గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుందో తెలుసా? 17వ అధ్యాయంలో నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుడు నీతో పలికిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరితో పలుకుతున్నాడో తెలుసా ఈ మాట? ఆహాబుతో పలుకుతూ ఉన్నాడు. ఆహాబు ఎలాంటి వాడు అని అంటే అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి. ఆ ఆహాబు దగ్గరికి ఇదే ఏలియా వెళ్ళి ధైర్యముగా నిలబడి రోషముగా నిలబడి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజు నుండి 3.5 సంవత్సరాలు వర్షం కురదు, కనీసం నీ దేశంలో మంచు కూడా పడదు అని చెప్పాడు ఇదే ఏలియా. కానీ 19వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేటప్పటికి ఇదే ఏలియా పారిపోతూ ఉన్నాడు. రోషము కలిగిన స్వభావము కలిగినటువంటి ఈ ఏలియా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? పారిపోయే స్వభావంలోనికి ఈ ఏలియా పారిపోయాడు. పారిపోయే స్వభావాన్ని ఆయన సంతరించుకున్నాడు. ఎందుకు ఆయనకి ఇలాంటి స్వభావం వచ్చింది? ఎందుకు పారిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు ఆయన పారిపోయాడు అని అంటే దానికి కారణం ఉంది. చెప్పనా? ఒక కారణం చెప్తాను, వినండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఏలియా పారిపోవుటకు గల కారణాలు ఏంటి అనంటే, రైట్, ఏలియా మనలాంటి స్వభావము కలిగినటువంటి వాడే అనేటువంటి మాట రాస్తున్నాడు. ఇక్కడ మనలాంటి స్వభావము అనేటువంటిది దేని గురించి రాస్తూ ఉన్నాడు అనంటే ప్రకృతి సిద్ధమైన స్వభావం గురించి అక్కడ వ్రాయట్లేదు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క స్వభావం గురించి రాయట్లేదు. లేకపోతే మనం ఆచరిస్తున్న మనకున్న స్వభావం గురించి రాయట్లేదు. ఈ లోకానుసారమైన స్వభావం గురించి అక్కడ భక్తుడు రాయలేదు. మరి దేని గురించి రాశాడు ఆ భక్తుడు అనంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం గురించి రాశాడు. ఆత్మ సంబంధమైనటువంటి స్వభావము, లేకపోతే విశ్వాసులకు ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుందో ఆ స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అనంటే ఏలియా ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉన్నాడో మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఒకటే అనేటువంటి ఉద్దేశంలో అది రాస్తూ ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? మన యొక్క విశ్వాసపు యొక్క స్వభావం ఎలాంటిదో చూసుకుందామా? మన విశ్వాసం ఎలా ఉంటుందో మనం చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దామా? చాలా సందర్భాల్లో చాలామందికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది నా జీవితంలో జరుగుద్దా? ఇది నా జీవితంలో సాధ్యపడుద్దా? ఇది నేను చేయగలనా? ఇది నా జీవితంలోకి వస్తుందా?
ఇది నా యొక్క జీవితంలో ఫలింపు అనేటువంటిది ఉంటుందా? లేకపోతే దేవుడు నేను అడిగిన దానిని దేవుడు నాకు ఇస్తాడా? దేవుడు దీనిని నాకు దయచేస్తాడా? దేవుడు దీనిని నాకు ఇస్తాడా? దేవుడు దీనిని నాకు బహుమానంగా ఇస్తాడా అనేటువంటి సందేహాలు, అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ప్రశ్నలు ఎవరికీ లేవా? ఈ ప్రశ్నలు అందరికీ ఉంటాయి, కానీ కొంతమందికి ఉండవు. ఎవరికో తెలుసా? అవిశ్వాసి అయినటువంటి వాడికి ఈ ప్రశ్నలు ఉండవు. ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తాయో తెలుసా? ఎవరైతే ఆత్మీయంగా బలపడ్డారో, ఎవరైతే విశ్వాసంలో బలముగా ఉన్నారో, ఎవరైతే విశ్వాస పరుల యొక్క జాబితాలో ఉన్నారో వాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే విశ్వాసంలో బలం పొందుకున్నటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే విశ్వాసుల యొక్క జాబితాలో ఉన్నారో వారికే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి యొక్క సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు రానే రావు. విశ్వాసి అయినటువంటి వాడికి వస్తాయి. ఒక వ్యక్తి తన యొక్క ప్రసంగంలో ఈ మాటలు ఉపయోగించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ మాట నేను ఇక్కడ ఉపయోగించాలి అని అనుకున్నాను. ఏంటో తెలుసా? అత్యంత అవిశ్వాసము కలిగినటువంటి వారు ఎవరో తెలుసా? అత్యంత అవిశ్వాసుల జాబితాలో ఉన్నటువంటి వారు విశ్వాసులే అనేటువంటి మాట ఉపయోగించాడు. అత్యంత అవిశ్వాసులు కలిగినటువంటి వారు ఎక్కువగా విశ్వాసుల జాబితాలోనే ఉంటారు. అవిశ్వాసులకి దేవుడు చేస్తాడా చేయడా అనేటువంటి సందేహం ఉండదు. మరి సందేహం ఎవరికి ఉంటుంది అని అంటే విశ్వాసం కలిగినటువంటి వాడికే సందేహం ఉంటుంది. ఆలోచన చేయండి. విశ్వాసము కలిగిన వాడికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క విశ్వాసపు స్థితి ఎంత నీచంగా దిగజారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నప్పుడు జరిగిన వాటినన్నిటినీ మనం మర్చిపోయాం. మనకి ప్రశ్నలు ఎందుకు వచ్చినాయో తెలుసా? మన జీవితంలో జరిగిన వాటినన్నిటినీ మర్చిపోవడం కారణంగా మనకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, దేవుడు నన్ను చూస్తాడో చూడడో, దేవుడు నా ప్రార్థన వింటాడో విండో అనేటువంటి సందేహం వచ్చింది, అనేటువంటి ఆలోచన మనకు వచ్చింది. గతంలో జరిగిన ప్రతి సందర్భాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మర్చిపోయి అవిశ్వాసుల యొక్క జాబితాలోకి మనం వెళ్ళిపోయాం. గతంలో జరిగింది ఏంటండి? దేవుడు నీవు ఏది అడిగితే అది నీ జీవితంలో దేవుడు ఇచ్చాడు, అది నీవు మర్చిపోయావు. కొన్ని ఉదాహరణలు చెప్పనా? చాలా సందర్భాల్లో చాలామంది ప్రార్థిస్తారు, ప్రభువా నాకు సంతానం లేదు, నాకు సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి 12 బిడ్డనిస్తాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వవలసినటువంటి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తరువాత, పెరిగి పెద్దవాడైన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? నా కుమారుడు ఎంసెట్ రాశాడు, నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఆ యొక్క నీట్ ఎగ్జామ్ రాసింది, వస్తుందంటారా? సీట్ వస్తుందంటారా? నా కుమారుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, 500 మార్కులు దాటి వస్తాయంటారా? ఏమో. ఈ ప్రశ్న, ఈ విధమైనటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? దేవుడు నీవు గర్భఫలం లేదంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చాడు. అది నీ జీవితంలో జరిగిన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యాన్ని చేసినటువంటి దేవుడు దీన్ని ఎందుకు ఇవ్వడు అని నువ్వు నమ్మలేకపోతున్నావు. దీన్ని ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ ఇస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండదు.
చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉన్నదో, ఇలాంటివి మన జీవితంలో అనేకమైనటువంటి జరిగినాయి. ప్రభువా నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు ఉద్యోగాన్ని ఇయ్యి అని అంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత దాంతో మనం తృప్తి పడిపోయి, అబ్బా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, అబ్బా చాలా బాగుంది అని అనుకునేటువంటి సందర్భాలు చాలా తక్కువ. దాని తర్వాత మనం ఏమనుకుంటాము అని అంటే, నాకు ప్రమోషన్ వస్తుందంటారా రాదంటారా? ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో కూడా ఇచ్చేది దేవుడే. కానీ మన యొక్క అవిశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఏమో ఇస్తాడో ఇవ్వడో మాకేం తెలుసు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా నా యొక్క కుటుంబాన్ని పోషించడానికి నాకు ఒక చిన్న వ్యాపారాన్ని ఇయ్యయ్యా అని అడిగావు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రభువా పక్కోడు షాప్కి వెళ్తున్నారు కానీ నా షాప్కి ఎవడు రావట్లేదండి. పక్కోడు వృద్ధి చెందుతున్నాడు కానీ నేను వృద్ధి చెందట్లేదండి. పక్కోడి జీవితం బాగుపడుతుంది కానీ నా జీవితం బాగుపడట్లేదు అని అస్తమాటు పక్కోడు గురించి ఏడ్చేటువంటి నీవు, దేవుడు నన్ను ఒక్కొక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే, మనం మానవ స్వభావం కలిగినటువంటి వారం కాబట్టి, మానవ స్వభావము అనేటువంటిది ఇంతే కాబట్టి, ఎప్పుడైతే మనకు జరిగిన వాటి గురించి ఎక్కువ విశ్వాసాన్ని కనపరుస్తామో మన జీవితంలో జరిగేటువంటి వాటి గురించి అదే విధమైనటువంటి విశ్వాసంతో మనం కొనసాగలేం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు అనుకోండి, మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. మనం దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అదే దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి సందేహం వచ్చిందనుకోండి, మన యొక్క విశ్వాస స్థితి ఎక్కడి నుండి ఎక్కడికి జారిపోయింది? ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి నీ యొక్క విశ్వాసం పాతాళంలోనికి వెళ్ళిపోయింది. నీకు విశ్వాసము పాతాళంలోనికి జారిపోయింది. మన యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసపు స్థితి ఎప్పుడు కూడా ఒక లెవెల్లో ఉండదు, ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయిలో ఉండదు. ఇది ఎప్పుడు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇది ఎప్పుడు తగ్గుతూ హెచ్చుతూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఇది మానవ స్వభావం. ఎలాంటి స్వభావం అంటే మానవుల యొక్క ఆత్మీయ స్వభావము అలాంటిది. మానవుని యొక్క విశ్వాసపు యొక్క స్వభావం అలాంటిది. అందుకనే మాట అంటున్నాడు, మనుషులైనటువంటి వారి యొక్క ఆత్మీయ స్వభావం ఎలాంటిదో ఏలియా స్వభావము కూడా అలాంటిదే. ఏలియా స్వభావం కూడా అలాంటిదే. ఏలియా స్వభావం అలాంటిది అని చెప్పడానికి ఇక్కడ ఏలియా పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడు? మొదటి 2 వచనాలు చదవండి. నేను చదువుతున్నాను, వినండి. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని సమాచారమును తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పారిపోయాడు. ఏలియా ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడో తెలుసా? 17వ అధ్యాయం 1వ వచనంలో నేను మీకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా?
ఏలియా రోషము కలిగినటువంటి సేవకుడు అనేటువంటి మాట చెప్పాను. ఏలియా రోషము కలిగిన ప్రవక్త అని చెప్పాను. ఎందుకు రోషం కలిగినటువంటి వాడు అని చెప్పాను అనంటే, ఏలియా ఆహాబు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆహాబు చాలా కఠినమైనటువంటి వాడు చాలా దుర్మార్గుడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎవడైనా విరోధముగా మాట్లాడిన యెడల వాడిని వెంటనే చంపేస్తాడు ఆహాబు. అలాంటి ఆహాబు ముందుకి ఏలియా వెళ్ళాడు. ఎంత ధైర్యము కూడగట్టుకుని వెళ్ళుంటాడు ఏలియా. అప్పటికే దేవుని ప్రవక్తలైనటువంటి వారిని అందరినీ కూడా చంపించేశాడు ఆహాబు. కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడైనటువంటి ఏలియా ఆహాబు దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్ళి, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట, ఈ యొక్క దేశంలో ఈ రోజు నుండి వర్షం కానీ కనీసం మంచు కానీ కురవదు అని చెప్పినటువంటి వాడు. రోషం కలిగినటువంటి వాడు ఏలియా. ధైర్యము కలిగినటువంటి వాడు ఏలియా. ఇంకా కిందకు వస్తే దాని తర్వాత ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీవు చెప్పమన్న సంగతులు ఈ యొక్క ఆహాబుకి చెప్పేశాను, నన్ను ఏం చేయమంటావు అనంటే, నేను నిన్ను నడిపిస్తాను, నేను నడిపించే విధంగా నువ్వు వెళ్ళిపో అని అన్నాడు దేవుడు. దేవుడు ఈ యొక్క ఏలియాను ఎక్కడికి నడిపించాడు అనంటే, ఈ ఏలియాను ఆయన ఒక చోటకు వెళ్ళమన్నాడు. అక్కడ నీళ్లు పారుతాయి, ఆ నీళ్లు పారే చోట నువ్వు ఉండు, అక్కడ ఉండు. నువ్వు అక్కడ ఉంటే ఆ నీళ్ళతో నువ్వు పానం చేయి, నీకు సాయంకాలము మరియు ఉదయకాలం నేను నీకు ఆహారమును పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే ఏలియా దేవుడు పంపించిన చోటుకు వెళ్ళి అక్కడ సేదతీరాడు. దాని తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడాడు ఏలియాతో, ప్రభువా ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి, నన్నేం చేయమంటావు అని ఏలియా అడిగితే మళ్ళీ అన్నాడు దేవుడు, అరే నువ్వు ఎక్కడ ఉండకు, సారేపతు అనేటువంటి స్త్రీని నీ కొరకు నేను ఏర్పాటు చేశాను, ఆమె దగ్గరికి పో, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా ఏలియా సారేపతు అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గర చాలా కాలం ఉన్నాడు. ఆమె పోషించగా ఆయన తిన్నాడు. ఏలియా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఆ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు, ఆ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిండి అయిపోలేదు. అద్భుత కార్యం చేశాడు. ఆ సారేపతు అనేటువంటి స్త్రీ యొక్క కుమారుడు రోగి అయి ఉంటే మరలా ప్రార్థన చేశాడు ఏలియా, ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో అనేటువంటి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బిడ్డను రక్షించాడు, బిడ్డకు జీవాన్ని ఇచ్చాడు. అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మరలా ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నేను వర్షం కురిపించబోతున్నాను, ఇదే మాటను నువ్వు ఆహాబుతో చెప్పు అనంటే మరలా ప్రయాణమై ఆహాబు దగ్గరకు పోయి చెప్పాడు. ఆహాబు దగ్గరకు పోయి చెప్పిన తర్వాత ఒకవేళ ఆహాబు అప్పటికే చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఆకలి దప్పులు ఆ రాజ్యంలో అప్పుడు కొనసాగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఏలియా కనిపిస్తే ఆహాబు ఏం చేస్తాడు, వెంటనే నరికి చంపేస్తాడు. ఒరే దీనికి కారణం నువ్వేరా అని చంపేసేవాడు. కానీ ఆహాబు ఎదుర్కొన్నాక ఆహాబు అంటున్నాడు, ఈ పరిస్థితికి కారణం నువ్వే కదా అని ఏలియానంటే, ఏలియా అంటున్నాడు, ఈ పరిస్థితి కారణం నేను కాదు, నీవు నీ తండ్రి, మీరిద్దరు చేసినటువంటి పాపము, మీరిద్దరు వ్యవహరించినటువంటి విధానం ద్వారా దేవుడు ఎలాంటి స్థితిలోనికి మీ దేశాన్ని మిమ్మల్ని నెట్టాడు అని అన్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆహాబుకి. సరే ఒక పని చేయి, కర్మేలు పర్వతం మీదకి నీవు కొలుచుకుంటున్నా, నీవు మ్రొక్కుతున్న ఆ యొక్క బయలు ప్రవక్తలు, అషేరి దేవ ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వారినందరినీ తీసుకురా, కర్మేలు పర్వతం మీద ఎవరి దేవుడు గొప్పవాడో, ఎవరి దేవుడు సజీవుడో తేల్చుకుందాం అని ఈ యొక్క ఏలియానంటే కర్మేలు పర్వతం మీదకి ఇజ్రాయేలీలు మరియు అషేరు దేవతను
పూజించేటువంటి వారు మరియు బయలు ప్రవక్తలు అనబడినటువంటి వారు అందరూ వచ్చారు. వారందరూ ఒకవైపు ఉన్నారు, ఏలియా మాత్రం ఒకవైపునే ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి ఒప్పందం ఏంటి అని అంటే, ఒక దహన బలి ఏర్పరచాలి, దాని బలిపీఠం మీద ఒక బలి ఏర్పాటు చేయాలి. ఆ బలిపీఠము మీద ఏర్పరిచినటువంటి ఆ బలి పశువు ఏదైతే ఉన్నదో అది అగ్ని లేకుండానే కాల్చబడాలి. ఏ దేవుడైతే కాలుస్తాడో ఆయనే నిజమైనటువంటి దేవుడు అనంటే, బయలు ప్రవక్తలలో బయలు దేవతలను పూజిస్తున్నటువంటి ప్రవక్తలు అందరూ ప్రయత్నం చేశారు, కానీ ఆ యొక్క దహన బలిపీఠం మీద ఉన్న బలి కాలిపోలేదు. కానీ ఏలియా ప్రార్థించాడు. ఏలియా ప్రార్థించగా ఆకాశము తెరవబడింది, ఆకాశములో నుండి అగ్ని కురవబడింది. ఆ దహన బలిపీఠము మీద ఉన్న ఆ బలి పశువు కాల్చబడింది. దీనితో ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? బయలు ప్రవక్తలను, అషేరు దేవత ప్రవక్తలను, అంటే 850 మందిని ఆయన చంపేశాడు. ఆలోచన చేయండి. ఏలియా ప్రార్థిస్తే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఆలకించాడు. ప్రతి సందర్భంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. ప్రతి సందర్భంలో అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రతి సందర్భంలో మహత్కార్యములను ఏలియా పట్ల దేవుడు జరిగించాడు. ఏలియా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే, నీ సేవకుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించు అనంటే, ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఏలియా అత్యాశక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు అని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. అంటే దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడా? ఏలియా ప్రార్థించాడు, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ఏలియా ప్రార్థించాడు, వర్షం కురిసింది. మరలా ఏలియా ప్రార్థించాడు, ఆ యొక్క అగ్ని ఆకాశంలో నుండి వచ్చి ఆ దహన బలిని అది కాల్చివేసింది. ఇవన్నీ కూడా అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యములు చూశాడు ఈ యొక్క ఏలియా. ఎంత విశ్వాసములోకి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏలియా. 17-18 అధ్యాయాల్లో తన యొక్క విశ్వాసము ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో, ఎంత విశ్వాసపు స్థాయి యొక్క అంచుల్లో ఉన్నాడో అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క విశ్వాసానికి ఎవడో కూడా సాటిరాడు. అంత విశ్వాసపరుడుగా ఉన్నటువంటి ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ విశ్వాసం అంతా ఏమైపోయిందో తెలుసా? ఆ విశ్వాసం అంతా పోయి అవిశ్వాసంలోనికి జారిపోయాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మనం కూడా అంతే. మనకు అవసరం ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటాం. మన అవసరం తీరిపోయిన తర్వాత అవిశ్వాసంలోనికి జారిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీకు ముందు చెప్పిన ఎగ్జాంపులే చెప్తాను, కంపేర్ చేసుకుని చూడండి, బాగుంటుంది. దేవుడు మీకు పిల్లలు లేరని దేవుడికి మీరు విజ్ఞాపన చేశారు. దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడు నాకు బహుమానాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు ఉన్నతమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చాడు అని సంతృప్తి చెందిన తర్వాత మీరు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం తీసేసుకున్న తర్వాత దేవుణ్ణే మర్చిపోతాం కదా. దేవుని సమయాన్నే మర్చిపోతాం. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానాన్నే మర్చిపోతాం. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్నే మనం దొంగలిస్తాం. దాన్ని బట్టి మనకు వచ్చినటువంటిది ఏంటో తెలుసా? దేవుడా, నువ్వు నాకు పని చేసావు, సరిపోయింది, ఇంక నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నీవు చేయవలసింది ఏంటి? ప్రభువా, నీవు నాకు బహుమానాన్ని ఇచ్చావు, ఈ యొక్క బహుమానాన్ని నీ సన్నిధికి నేను తీసుకువస్తూ, నీ సన్నిధిలో నేను పెంచుతూ, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని నేను ఇంకా పెంపొందించుకుంటాను ప్రభువా అనేటువంటి స్థాయిలో మనం లేకుండా, దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత
చాలు, అంతకన్నా మనకి ఎక్కువ అవసరం లేదు. దేవునితో పని అయిపోయింది, దేవునితో మనం చేయవలసింది అయిపోయింది. దేవుడు మనకి జీతం ఇచ్చేసాడు, దేవుడు మనకి జీతం మనం ఇచ్చేసాం, సరిపోయింది. ఏమైపోయింది మన యొక్క విశ్వాసపు స్థాయి? నేను ఒక్కడి గురించి మాట్లాడట్లేదు, అందరం అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు. మీరే కాదు, నేను కూడా ఒకానొక సందర్భంలో అలాంటి స్థితిలోనికి వెళ్తూ ఉంటాను. మనమందరం కూడా అలాంటి వారమే. మన యొక్క అందరి యొక్క ఆత్మీయ జీవితము కూడా అలాంటిదే, అలాంటి స్వభావం కలిగినటువంటి వారమే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. దేంట్లో? ఆత్మీయ జీవితంలో, విశ్వాసపు యొక్క జీవితంలో. ఏంటి? ముందు జరిగిన సందర్భాలన్నిటినీ కూడా ఏలియా మర్చిపోయాడు. తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని, అద్భుత కార్యాలు అన్నీ కూడా ఏలియా మర్చిపోయాడండి. ఏలియా మర్చిపోయి ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా దేవుని ఆలోచనానుసారంగా నడిచినటువంటి ఏలియా దాని తర్వాత దేవుని ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన యొక్క ఆలోచనానుసారంగా నడవడం మొదలుపెట్టాడు. నడవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుని కనుదృష్టిలో ఉన్నటువంటి ఏలియా దేవుని కనుదృష్టి నుండి బయటకు వచ్చి తన కనుదృష్టిలో నుండి చూస్తూ ఉన్నాడు. దేవుని కనుదృష్టిలో నుండి బయటకు రావడం కారణంగా అవిశ్వాసములోనికి యొక్క ఏలియా జారిపోయాడు. దేవుని కనుదృష్టిలో నుండి మనం బయటకు వెళితే, దేవుని కనుదృష్టిలో నుండి నీవు నేను బయటకు వెళితే జరిగే అనర్థాలు ఎన్నో తెలుసా? అవి చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని కనుదృష్టిలో నుండి నీవు నేను బయటకు వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాని తర్వాత జరిగే పర్యవసానాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పర్యవసానాలు నీవు నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది, నీవు నేను చూడవలసి ఉంటుంది. దేవుని కనుదృష్టి లేకపోతే ఏం జరుగుద్దో చెప్పనా? దేవుడు ఆదామును అవ్వను కలగజేసి ఏదెను తోటలో పెట్టాడు. ఏదెను అనేటువంటిది పరలోకమునకు సాదృశ్యము అని నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ పరలోకమునకు సాదృశ్యమైనటువంటి ఆ ఏదెను తోటలో వారిని దేవుడు పెట్టాడు. వారిని పెట్టి దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు మాత్రమే తెరవజేశాడు. ఎప్పుడు? ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి ఏ నేత్రములు మూయబడ్డాయి అనంటే శారీరక నేత్రములు మూయబడ్డాయి. ఈ లోకమును చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి, పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి. దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు మాత్రమే తెరవబడి ఉంచినాడు దేవుడు. అందుకే వారు నేరుగా దేవుణ్ణి చూడగలిగారు, నేరుగా దేవుణ్ణి స్పర్శించగలిగారు, నేరుగా దేవునితో మాట్లాడగలిగారు, నేరుగా దేవునితో సాన్నిహిత్యాన్ని సంపాదించుకోగలిగారు. అన్నీ కూడా నేరుగా వారు చేశారు. ఎందుకు అనంటే దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు తెలియజేశాడు కాబట్టి, ఆత్మీయ నేత్రములు తెరుచుకున్నటువంటి వారు కాబట్టి, అవి మాత్రమే దేవుడు తెరిచాడు కాబట్టి దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగారు. దాని తర్వాత దేవుడిని ముఖాముఖిగా చూసినటువంటి వారు ఎవరూ లేరు. ఒకవేళ నీవు మోషేని గమనిస్తే, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు దేవుడు. కానీ ఆ భాగ్యము దేవుడు ఆదాముకు అవ్వకు మాత్రమే ఇచ్చాడు. వారు మాత్రమే దేవుడిని నేరుగా చూడగలిగారు. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి వచ్చి పడింది. ఎప్పుడైతే అవిశ్వాసమునకు చోటు ఇచ్చారో, ఎప్పుడైతే సాతానుకు చోటు ఇచ్చారో, వారి యొక్క జీవితంలో జరిగింది ఏంటి అనంటే వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతాను వచ్చాడో వారి జీవితంలో వచ్చినటువంటి పెను మార్పు ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి, శారీరక నేత్రములు తెరవబడ్డాయి, పాపాన్ని చూసేటువంటి కన్నులు ముందు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతాను ప్రేరేపించాడో
పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు తెరవబడ్డాయి. దేవుని కను దృష్టిలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆదాము అవ్వ చూసింది ఏంటో తెలుసా? అత్యంత ఘోరమైనటువంటి పాపాన్ని చూశారు, అత్యంత ఘోరమైనటువంటి సన్నివేశాలను చూశారు, ఒకరినొకరు చెప్పుకోవడం చూశారు. ఆదాము అవ్వ కొడుకున పుట్టినటువంటి వాళ్ళే ఒకరు పొడుచుకుని చచ్చారు. కయ్యేను హేబేలు మీద పడి చంపాడు. అప్పుడు దాకా నరహత్య అనేటువంటిది లేదు, పాపం అనేటువంటిది వచ్చింది. ఈరోజు నీవు నేను పాపమును చూడగలుగుతూ ఉన్నాము అని అంటే, నీవు నేను పాపమును చూసి కూడా చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాము అని అంటే, మనం నిత్యము పాప పంకిలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని అంటే, నిత్యము పాపముతో సాంగత్యం చేస్తూ ఉన్నాము అని అంటే, దానికి కేవలం కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మన యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. మన పితరుడైనటువంటి ఆదాము యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడడం కారణంగా, శారీరకమైన ఈ లోకములో పాపమును చూడగలిగేటువంటి కన్నులు తెరవబడడం కారణంగా మనం ఈరోజు పాపాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని కను దృష్టి నుండి బయటకు వెళ్తే ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఆలోచన చేయండి. ఇదే సంఘటన మోషే జీవితంలో కూడా జరిగింది. మోషేని అన్నాడు దేవుడు, అయ్యా నువ్వు బండతో మాట్లాడు అని అన్నాడు. మోషే చేసింది ఏంటో తెలుసా? బండతో మాట్లాడలేదు. నీళ్లు రప్పించేది నేను అని బండను కొట్టాడు. బండను కొట్టడం కారణంగా జరిగింది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడికైతే మోషేను తీసుకుని వెళ్ళాలి అని దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడికి వెళ్ళకుండా మోషే మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. ఎందుకు అనంటే, వారు దేవుని కను దృష్టిని నుంచి బయటకు రావడం కారణంగా, దేవుని కను దృష్టి నుండి బయటకు వచ్చిన కారణంగా జరిగింది అనర్థం, జరిగింది భయానకమైనటువంటి పరిస్థితి, జరిగింది భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆలోచన చేయండి. అవిశ్వాసం అనేటువంటిది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అనంటే, దేవుని కనుదృష్టి నుండి మనల్ని పక్కకు నెట్టి, దేవుని ఆలోచన నుండి మనల్ని పక్కకు నెట్టి, మన ఆలోచనలు కొనసాగేటట్లుగా ఇది చేస్తుంది. దేవుని కనుదృష్టి నుండి బయటకు పోయాడు, దేవుని ఆలోచన నుండి బయటకు పోయాడు. జరిగిన ప్రతి సంఘటనను ఆయన మర్చిపోయి దేవుని కనుదృష్టిలో నుండి బయటకు పోయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అవిశ్వాసంలోనికి జారిపోయాడు. ఏలియా అవిశ్వాసంలోనికి జారిపోవడానికి కారణాలు చెప్పమంటారా? కారణాలు చెప్పనా? ఒకటి పరిస్థితులు. మనం ఒక పరిస్థితి అనుకుంటాం, ఆ పరిస్థితి మారిపోయేటువంటి సందర్భాలు ఎదురైతే అవిశ్వాసంలోనికి జారిపోతాం. ఏలియా అలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏలియా ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అని అనుకున్నాడో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అని అనుకున్నాడంటే, ఏలియా ఆ యొక్క అష్షేరు దేవత ప్రవక్తలందరినీ, బయలు దేవత ప్రవక్తలందరినీ చంపేసిన తర్వాత ఈ యొక్క ఏలియా అహాబుతో అన్నాడు. ఏమన్నా తెలుసా? 18వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఇక్కడ చూడడం అవసరం లేదు. ఏమన్నాడు అనంటే, అహాబు వర్షం వస్తుంది, వర్షం రాకముందు నువ్వు వెళ్ళిపో, యెజ్రెయేలు అనేటువంటి ప్రాంతం నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. తన యొక్క సేవకుని ఏలియా పంపించి వర్షం వస్తుందో లేదో చూడరా అని అంటే, వెళ్ళి చూశాడు, వర్షం ఏమి రావట్లేదు, బాగా ఎండగా ఉంది, వర్షం వస్తుంది, మబ్బు వస్తుంది అని అంటున్నాడు. ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు అని అంటే, మళ్ళీ ఏలియా అన్నాడు, నువ్వు 7 మార్లు వెళ్ళి చూడు, 7 మార్లు వెళ్ళి గుట్టకి చూడు, వర్షం వస్తుందో రాదో, మేఘం వస్తుందో రాదో అని చూడమంటే, 7వసారి చూసిన తర్వాత
గుప్పుడంత మేఘం వచ్చింది. మేఘం వస్తుంది అనుకుని ఆహాబు దగ్గరికి వెళ్ళి, నీవు పోయే మార్గంలో వర్షము నిన్ను ఆపకుండానట్లు నీవు ముందుగానే బయలుదేరి వెళ్ళిపో, వర్షం వస్తుంది అని ఈ యొక్క ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత ఆహాబు దేని మీద వెళ్తా ఉన్నాడు? ఆహాబు రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రథం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ఆహాబును ఎవరైనా పట్టుకోగలుగుతారా? లేకపోతే ఎవరైనా ఆయన ముందు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అది అసాధ్యం. ఎందుకు అనంటే ఈ లోకంలో అత్యంత ఫాస్ట్గా అత్యంత వేగంగా పరిగెట్టేటువంటిది గుర్రం. రథం గుర్రానికి కట్టారు, గుర్రం మీద ఆహాబు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఏలియాను దేవుడు తన హస్తముతో ముట్టగా ఏలియా ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలు వెళ్ళిపోయి గుమ్మము దగ్గర నిలబడి ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఆహాబు యెజబెల్ దగ్గరికి వెళ్తాడు. యెజబెల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన యొక్క ప్రవక్తలు అనబడుతున్నటువంటి వారు, మనం ఇప్పుడు దాకా వారిని పెంచి పోషించినటువంటి బయలు ప్రవక్తలు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఆ యొక్క బయలు దేవతని వారు రప్పించలేకపోయారు, నిరూపించలేకపోయారు. ఏలియా ఏం చేశాడు అనంటే వారిని అందరినీ చంపేశాడు అని అన్నాడు. వాళ్ళందరినీ చంపేశాడు అనంటే ఏలియా అనుకుంటూ ఉన్నాడు. దీన్ని బట్టి యెజబెలు మార్పు చెంది, అవునా నిజమా, అయితే మనం మొక్కున్న వాళ్ళందరూ కూడా దేవతలు కాదనమాట, దేవుళ్ళు కాదనమాట, ఆయనే నిజమైనటువంటి దేవుడు అనమాట, అయితే మనం అందరం కూడా ఆయన్నే మొక్కేద్దాం అని యెజబెలు అంటాదేమో అని చెప్పి ఏలియా అనుకున్నాడు. ఏలియా ఆ యొక్క ద్వారబంధం దగ్గర నిలబడి ఆయన చూస్తూ ఉన్నాడు, ఇలాంటి సమాచారం వస్తుందేమని. కానీ యెజబెలు ఒక వ్యక్తిని పంపించి ఈ సమాచారం చెప్పింది, నువ్వు ఎలాగైతే బయలు ప్రవక్తలను చంపావో నేడు ఈ దినమునకు నిన్ను చంపకపోతే దేవుడు నా మీద ఉగ్రత కలుగు చేయను కాక అని అన్నది. ఏలియా ఆశించింది ఏంటి? అక్కడి నుంచి మనం పొగడ్తలు వస్తాయి, అక్కడి నుండి మనకి సన్మానాలు వస్తాయి, అక్కడి నుంచి నా దేవుడు గొప్పోడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలుస్తుంది కాబట్టి నన్ను చాలా బాగా చూస్తారు అని అనుకున్నాడు ఏలియా. కానీ జరిగిందేంటి? పరిస్థితులు మారిపోయింది. ఆయన ఈ పరిస్థితి ఆయన ఆలోచన చేశాడు, కానీ ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? దానికి టోటల్గా ఆపోజిట్, దానికి టోటల్గా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు. అందుకనే పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. విశ్వాసులు అయినటువంటి వారు మన యొక్క పరిస్థితిని బట్టి మన యొక్క విశ్వాసం మారిపోకూడదు. మన పరిస్థితులను బట్టి మన యొక్క విశ్వాసం మారిపోకూడదు. నీ జీవితంలో చెడు జరిగిందా, చెడును బట్టి నీ యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసపు యొక్క స్థితులు మారిపోకూడదు. ఏలియా పరిస్థితులను బట్టి తన యొక్క విశ్వాసాన్ని చేజార్చుకున్నాడు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజును మనం కూడా అంతే. మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, మనం ఎదుర్కొంటున్న ఇరుకులను బట్టి, మన పరిస్థితులను బట్టి మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంలోనికి జారిపోతూ ఉన్నాం. ఏలియా ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏంటో తెలుసా? దేవుడు పరిస్థితులను మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. నీవు నేను మర్చిపోతుంది కూడా అదే. దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాను. ఈ విషయాన్ని మర్చిపోయి చాలామంది విశ్వాస సహితమైనటువంటి మాట మాట్లాడకుండా అవిశ్వాస సహితమైనటువంటి మాటను మాట్లాడి అవిశ్వాసంలో కూరిపోతూ ఉన్నారు. ఇది ఎంత సమంజసం? దేవుడు గొప్ప కార్యం చేస్తాడని, అద్భుత కార్యం చేస్తాడని దేవుడు నీకు తెలియదా? అవిశ్వాసంలోనికి జారిపోతావా? అవిశ్వాసంలోనికి కూరిపోతావా? ఎందుకు నీ మాటను బట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు?
నీ ప్రార్థన బట్టి నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దానికి సమాధానం దయచేస్తాడు అనేటువంటి విశ్వాసం నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు పొందుకోలేకపోతున్నావు? అవిశ్వాసమైనటువంటి మాటలు ఇంకా అవిశ్వాసంలోనికి తీసుకొని పోతాయి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా నువ్వు గమనించుకోలేకపోతూ ఉన్నావా? పరిస్థితులను బట్టి మారిపోతూ ఉన్నావు. దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలుగుతాడు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అనేటువంటి నమ్మకం, అనేటువంటి విశ్వాసం నీకు నాకు మనందరికీ ఉండంటే ఎప్పుడు అవిశ్వాసంలోనికి జారిపోం. ఎప్పుడు అవిశ్వాసంలోనికి మనం జారిపోం. ఆలోచన చేయండి. మనం ఈరోజు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ మరుసటి రోజు దేవుడు ఆనంద సంతోషములతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఈరోజు కష్టపడవచ్చు, రేపు దేవుడు సుఖాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం వేదనకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు, రేపన్న రోజున దేవుడు సంతోష జీవితాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ మార్పు ఏ విధంగా జరిగింది అని అంటే దేవుడు పరిస్థితులు మారుస్తాడు కాబట్టి. దేవుడు పరిస్థితులు మారుస్తాడు కాబట్టి ఇక్కడ ఏలియా జీవితంలో జరిగింది అదే. ఏలియా జీవితంలో జరిగింది అదే. పరిస్థితులు మారగా అవిశ్వాసంలోనికి జారిపోయాడు. అది ఒకటి కారణం. రెండోది, ఆయన అవిశ్వాసంలోనికి జారిపోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? అలసిపోయాడు. అలసిపోవడం అనంటే శారీరక జీవితం గురించి ఆలోచన చేయండి. రథముల కంటే ముందుగా ఏలియా పరుగున పోయాడు. ఎంత దూరం ప్రయాణమై వెళ్ళాడో తెలుసా? ఎంత దూరం పరుగు పెట్టాడో తెలుసా? ఏలియా 18 మైళ్ళు పరిగెట్టాడు. 18 మైళ్ళు అని అంటే సుమారుగా 29 నుండి 30 కిలోమీటర్లు రథము కంటే ముందుగా, గుర్రముల కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి అలిసిపోయి బదిరి వృక్షం కింద నిద్రపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది నేను శారీరక జీవితము గురించి, శారీరక జీవిత ప్రయాణము గురించి, పడుతున్నటువంటి పాటల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆత్మీయ జీవితంలో అలసిపోయామేమో ఆలోచన చేయండి. ఆత్మీయ జీవితంలో నీవు నేను అలసిపోయామేమో. ఈ అలసట అనేటువంటిది ఎందుకు వస్తుందో తెలుసా? మనలో చాలామంది ఆత్మీయంగా, శారీరకంగా అలసిపోతూ ఉంటారు, మానసికంగా అలసిపోతూ ఉంటారు. ఎందుకు మానసికంగా అలసిపోతూ ఉంటారో తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీద పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించి పోరాడుతూ, దాని గురించే నువ్వు నిరంతరము శ్రమ పడుతూ, నిరంతరము దాని మీద నీ దృష్టి పెట్టుకుంటూ, వేరే ఏ వ్యాపకం లేకుండా నీ యొక్క మానసిక స్థితిని నువ్వు కలచివేసుకుంటూ ఉన్నావు. మానసికమైనటువంటి ఒత్తిడి నిన్ను అలసిపోయేటట్లుగా చేస్తుంది. మానసికమైనటువంటి ఒత్తిడి నిన్ను అలసిపోయేటట్లుగా చేస్తుంది. స్పిరిచువల్ స్ట్రెస్ అంటారు. ఆత్మీయమైన అలసిపోవట, నిరాశ, నిస్పృహ అనేటువంటిది మన జీవితంలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? మనం అన్నీ కూడా మేదేసుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ రీసెంట్గా ఒక వ్యక్తి ఈ మాటలు అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు, ఏమండి మీరు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు కదా, చాలా ఒత్తిడి మీకు ఎదురవుతూ ఉంటుంది కదా, ఈ ఒత్తిడి నుండి మీరు బయటకు ఎలా రాగలుగుతారు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? స్ట్రెస్ ఉంటుంది కానీ అది నేను ఇక్కడ దాకా తీసుకోను. ఒకవేళ
ఇక్కడ దాకా తీసుకోను, ఎక్కువైంది అని అనిపిస్తే ప్రేయర్ బాగా చేస్తాను అని అన్నాడు. ప్రేయర్ బాగా చేసి దేవుడికి విడిచిపెడతా. దిస్ ఇస్ వాట్. ఇది ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది. శ్రమ వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేకుండా నీవు నేను చేయవలసిందేంటో తెలుసా? దాన్ని ఇక్కడికి తీసుకుని దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా నీ మీద తోస్తా ఉన్నా, నీ ఏం చేస్తావో చెయ్యి. దాని తర్వాత మనం చేయవలసింది ఏమీ లేదు. దేవుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు. మనం గుద్దులాడుకుని చచ్చినా మనం దాని నుండి ఏం చేయలేం. అర్థమైందా? మనలో శారీరకంగా, మానసికంగా అలసిపోతూ ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని అది. ఇక్కడ ఆయన పరుగెత్తి ఆయన అలసిపోయాడు. మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో లేనిపోని వాటినన్నిటినీ కూడా మన హృదయంలో పెట్టుకొని, మన మనస్సులో పెట్టుకొని, మనం అలసట తీర్చుకోలేకుండా మనం అయిపోతూ ఉన్నాం. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటో తెలుసా? భయము కారణంగా ఏలియా అవిశ్వాసంలోనికి జారిపోయాడు. భయము కారణంగా అవిశ్వాసంలోనికి జారిపోయాడు. ఏంటి ఆ భయం? ప్రాణభయం. ఆయన ఆలోచన ముందు ఎవరి మీద ఉందో తెలుసా? దేవుని మీద ఉంది. ఆయన ఆలోచన దేవుని మీద ఉన్నప్పుడు ఆయన భయపడలేదు. ప్రతి ఒక్కరిని, ఎవరైతే దేవుని ప్రవక్తలు అనబడుతున్న వారో వారినందరినీ చంపేసినప్పుడు ఏలియా ఒక్కడు మాత్రమే ఉన్నప్పుడు ఏలియాను ఆహాబు దగ్గరికి వెళ్ళమంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు. ఎలా చెప్పాడు అని అంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని తోడు నేను మాట్లాడుతూ ఉన్నాను అని అన్నాడు. అంటే ఏలియా మనస్సు ఎవరి మీద ఉన్నది అని అంటే దేవుని మీద ఉన్నది. దేవుని మీద ఉన్నప్పుడు ఆయన ధైర్యము కలిగి ఉన్నాడు, రోషము కలిగినటువంటి వాడై ఉన్నాడు. కానీ ఈ సమయం వచ్చినప్పటికీ, ఈ సందర్భం వచ్చినప్పటికీ ఆయన మనస్సు ఎక్కడికి తిప్పబడింది అని అంటే దేవుని మీద నుండి యెజబేలు మీదకు మార్చబడింది. దేవుని మీద నుండి యెజబేలు మీద మార్చబడింది. యెజబేలు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు దేవుని గురించి ఆలోచించాడు, ఇప్పుడు యెజబేలు గురించి ఆలోచిస్తూ యెజబేలు నా ప్రాణం తీసేస్తుందేమో, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి నేను పరిగెట్టాలి అని భయంతో పరుగులు పెట్టాడు. దేవుడు చెప్పిందేంటో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు. కానీ ఏలియా భయపడుతూ పరిగెత్తుకుని పోయాడు. దేవుడు 2 సార్లు మాట్లాడాడు ఏలియాతో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను ఎక్కడ ఉండమన్నాను? నేను నిన్ను? నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? పరుగున పోయాడు. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, నా ప్రాణం తీసేసుకో అని యెజబేలుకు భయపడి దేవుని దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నాడు. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఏలియా ఒకవేళ సాధ్యమైతే మరలా వచ్చే పర్యాయము దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అవిశ్వాసంలోనికి జారిపోయినటువంటి ఏలియా మరలా దేవుడు ఏలియాతో మాట్లాడి ఏలియాను బలపరుస్తూ ఉన్నాడు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఇలాంటి అవిశ్వాసంలోనికి జారిపోతే, విశ్వాసంలో నుండి అవిశ్వాసంలోనికి జారిపోతే ఇప్పుడే ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం. ఒకవేళ మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తాకితే, దేవుని యొక్క మాటలు మీ హృదయాన్ని చొచ్చుకుంటే, దేవుని మాటలు మీ హృదయంలో అవి
తల్లడిల్ల చేస్తూ ఉంటే, దేవుని మాటలు మీ హృదయం కుమ్మరించబడితే అవిశ్వాసంలోనికి జారిపోకుండా విశ్వాసంలో బలము కలిగినటువంటి వారుగా ఉండాలి అని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.